జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఇక్కడ దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇంతకు ముందు మోదీ చెప్పిన మాట ఏక్ బార్ 400 పార్ అని చెప్పారు. కానీ ఇక్కడ ఇండియా అలయన్స్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూటమి కానివ్వండి, రెండు కూడాను ఎన్డీఏనేమో 294 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతుంది. అట్లాగే ఇండియా అలయన్స్ 230 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతుంది. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే నిజంగానే మోదీ అంత డెవలప్మెంట్ చేశారు, లేదంటే ఒక అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లారని కూడా చెప్పుకొస్తూ వస్తున్నారు బీజేపీ నేతలు. అట్ ద సేమ్ టైం 500 సంవత్సరాల ఏదైతే ప్రతి భారతీయుడి కల ఉందో అయోధ్య రామ మందిరాన్ని దాన్ని నెరవేర్చాం, 400 సీట్లు పైన వచ్చేస్తాయని చెప్పారు. నిజంగానే పబ్లిక్ దీన్ని నమ్మారంటారా, అసలు నమ్మలేదంటారు? దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు పబ్లిక్ దీన్ని నమ్మలేదండి. మనం ఇండియాని ఎట్లా చూడాలంటే 60% వాళ్ళు రూరల్ ఏరియాలో గ్రామంలో ఉంటారు, 40% టౌన్ అర్బన్ సిటీస్ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటారు. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చి డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్ పాలసీ. ఎట్లా అంటున్నానంటే వాళ్ళు క్యాపిటలిస్ట్ కు సపోర్ట్ చేశారు. వీళ్ళంతా ముఖ్యమైన సిటీస్ లో ఉండేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ ఓటు ఇచ్చేశారు. కానీ అర్బన్ పాపులేషన్ లో ఉండే 60% వాళ్లకు రోజ్గార్, వాళ్లకు పని చాలా ముఖ్యం, డైలీ భోజనం ముఖ్యం, రేషన్ ముఖ్యం, మళ్ళా అగ్రికల్చరలిస్ట్ ఉంటారు. వీళ్ళ ప్రాబ్లం ఆయన టచ్ చేయలేదు. ఇప్పుడు ఈ 60% లో రూరల్ లో ఉండే వాళ్ళే కొంచెంగా మారిండారు. ముందుగా ఆయన 19 ఎలక్షన్ లో ఆయన డిమానిటైజేషన్ తర్వాత ఒక మీటింగ్ లో ఆయన చెప్పారు, మీ బ్యాంక్ మీ పాకెట్ లో వచ్చేసింది. దీన్ని వాళ్ళ ఇంత చదువు లేదు గాని వాళ్ళందరూ నమ్మినారు. ఇప్పుడు 5 ఏళ్లలో వాళ్ళు తెలుసుకున్నారు, నా డబ్బు నేనే ఎత్తడానికి నేను ఖర్చు చేయవలసింది. అంటే దీంట్లో యూస్ లేదని, దీంట్లో ఫలితం లేదని వాళ్లకు బాగా తెలిసిపోయింది. ఇక్కడ మనం ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అట్ ద సేమ్ టైం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ ఈ 2 ప్లేసుల్లో కాంగ్రెస్ తో కంపేర్ చేసుకుంటే బీజేపీకి మంచి స్థానాలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే రాష్ట్రంలోనే కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో మాత్రం బీజేపీకి సీట్లు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ కానీ అటు కర్ణాటక కానివ్వండి, అట్ ద సేమ్ టైం తెలుగు ప్రజలు కానివ్వండి. ఇది ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉందని చూస్తున్నారు పబ్లిక్, ఇన్క్లూడింగ్ పొలిటికల్ లీడర్స్. అంటే ఇప్పుడు స్టేట్ సెంట్రల్ లో సపోర్ట్ చేసినామంటే బీజేపీ ఇచ్చిన ఇండికేషన్ ఏమండి మనకు మేము స్మూత్లీ ఏదైనా ఒక ఫ్లడ్ వస్తుందా మేము మేనేజ్మెంట్ కి ఎక్కువ పైసా ఇస్తాం, మీ జిఎస్టి ముందుగా చూస్తాం. అంటే వీళ్ళు రిఫ్లెక్షన్ ఎట్లా చేశారు, ఈ 10 సంవత్సరాలు ఎట్లా వాళ్ళు చేశారని, రూల్ చేశారని చూసుకొని వాళ్ళ పాలసీస్ వీళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకు ఓటు ఇచ్చేస్తాం, అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇక్కడ మనం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కౌంటింగ్ లో చూసుకున్నట్లయితే ఎన్డీఏ 294 స్థానాల్లో ఉంది, ఇండియా అలయన్స్ 300 స్థానాల్లో ఉంది. అంటే నిజంగా ఏమన్నా మళ్ళీ ఇండియా అలయన్స్ పుంజుకునే అవకాశం ఉందంటారా? ఇండియా అలయన్స్ వచ్చేదానికి ఉంటుందండి, అదే అంటున్నాను కదా. ఇప్పుడు ఎవరైనా మెజారిటీ 272 డెఫినెట్ గా వాళ్ళు వచ్చి దాన్ని 272 టచ్ చేయవాలా, అది పాసిబిలిటీ. అది 272 పాసిబిలిటీ ఇక్కడ లేదు. ఎట్లయినా వాళ్లకు కోఆపరేషన్ కావాలా, కోయలిషన్ గవర్నమెంట్ వస్తుంది. ఆ కోయలిషన్ గవర్నమెంట్ లో మేజర్ రోల్ చంద్రబాబు నాయుడు ఉన్నాం. ఒకవేళ ఆయన మన ఇండియా తోటి మనం వెళ్ళిపోతామని అనుకున్నారంటే ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, ఆయన బీజేపీ దగ్గర ఉన్నారంటే బీజేపీ ఫామ్ చేస్తున్నాం. అందుకని నేనేమంటానంటే మీ ఇద్దరికి ఏది ప్రాఫిట్ అంటే యూ విల్ బి గెటింగ్ సెపరేట్ క్యాపిటల్స్. నెంబర్ 1 అది గ్యారంటీ అయిపోయింది. ఎలా ఆంధ్ర తెలంగాణ ఇద్దరు ఓటు వేసినారో దాంట్లో నుంచి మనకేం తెలుస్తుందంటే మీకు క్యాపిటల్ సిటీ ఇప్పుడు దొరకపోతుంది. ఈయన కింగ్ మేకర్ గా ఉంటారు. ఇంకా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్
పదవి దొరికేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. అందు నుంచి మీరు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉండేవాళ్ళు చాలా సంతోషంగా ఉండొచ్చు కంపేరింగ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన ఇక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే మాట వచ్చింది కాబట్టి మనం ప్రస్తావన తీసుకుందాం. నిజంగానే చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నారా? డెఫినెట్లీ ఆ ఆస్కారం ఉందా నిజంగానే? ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంత ఛాన్స్ ఇస్తుందా అని అదే అంటున్నాను కదా, ఆయన చూస్తారు, ఆయన వర్క్ చేస్తే ఉంటారు. నా అండర్స్టాండింగ్ ఇది, ఆయన వర్క్ చేస్తే ఉంటారు. మనం ఇండియా ఇప్పుడు ఎవరు ఏం ఈయనకు ఆఫర్ చేస్తారు, మీకేం కావాలని బార్గెనింగ్ మాట్లాడే పొజిషన్ లో ఉండారు ఆయన. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా కూర్చోవచ్చు. రైట్. ఇక్కడ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కానివ్వండి, లేదంటే కూటమిని బలోపేతం చేయడంలో కానివ్వండి, కింగ్ పిన్ గా పనిచేసిన పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాదాపుగా 21 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళు దాదాపుగా 19 స్థానాలు 20 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఈ ఓవరాల్ ఈ సబ్జెక్ట్ మొత్తంలో కూడాను ఈ యొక్క ఏదైతే ఒక కూటమిని ఏర్పాటు చేయడంలో కూడాను పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేశారు. సో పవన్ కళ్యాణ్ ఎలా చూడొచ్చు ఇందులో? ఆయన ఎట్లా చేస్తారనేది ఒక మాట. ఇంకొకటి ఇప్పుడు మన ఇవాళ గడవాలంటే మనకు ఏదేది కావాలన్నా దాన్ని చూడాలా. ఇంకొకటి చదివి ఉండే వాళ్లకు బేరోజ్గార్ అది పోవాలా. ఇవన్నీ డెవలప్మెంట్ ప్రాసెస్ లోనే సరే అవుతుంది. దీని గురించి వాళ్ళు అందరూ ఇట్లా ఓటు ఇచ్చింటారు. నా అండర్స్టాండింగ్ ఇదే. 60% ఆఫ్ ద పాపులేషన్ రూరల్ లో ఉండారంటే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాలుగా కనుక్కోలేదు. వాళ్ళ పాలసీస్ ఏది అపీల్ చేయలేదు. 40% కు సపోర్ట్ చేశారు. అన్ని ప్రైవేటైజేషన్ చేశారంటే 40% ఓట్ ఇచ్చారు. ఇప్పుడు 60 లేదు. కానీ బీజేపీ ఓట్ లో 4% ఎక్కువ ఓటు తీసింది. కానీ గెలవడం తక్కువ ఉంది, సీట్స్ గెలవడం తక్కువగా ఉన్నది. దీన్ని ఇలాగా మనం చూడాలా. అంటే సంతోషమైన మాట ఏమంటే డెమోక్రసీ ఉండదేమో అని అనుకున్నాము, డెమోక్రసీ ఉంది. కానీ పబ్లిక్ చదివిండారో చదవలేదు అది డిఫరెంట్. కానీ ఉట్టిగా టాలెస్ట్ స్టాచ్యూ, ఒక గుడి కట్టడం, ఇవి అన్ని మనకు రోజ్గార్ కి బరాబర్ లేదు అని వాళ్లకు అర్థమైంది. మన కడుపుకి అన్నం ఏది ఇస్తుందో ఎవరిస్తారో అటుపక్కనే మనం ఉండాలి. ఇదే మనకు కావాలా. రోజుగారు ఎవరు బాగా అర్థం చేసుకున్నారు. ఓకే డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.